అభివృద్ధి పథంలో నడవటం వైసీపీకి ఏమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు మంత్రి పార్థసారథి. పీపీపీ విధానంపై వైసీపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం చేయటం కాదని క్లారిటీ ఇచ్చారు మంత్రి పార్థసారథి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రైవేట్ పెట్టుబడులని ఆహ్వానించాలంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి వైద్య కళాశాలని పీపీపీ విధానంలో తీసుకురావడం పట్ల కోటి సంతకాలతో గవర్నర్ కూడా నివేదికలు సమర్పించింది. దీని మీద రాష్ట్ర మంత్రి గారు మన దగ్గర ఉన్నారు, కేపీ సారథి గారు. దీని మీద ఏమంటారు తెలుసుకుందాం. సార్, ఏంటి కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పేసి వైసీపీ అంటుంది, కోటి సంతకాలని గవర్నర్కి సమర్పించింది. దీని మీద ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఆలోచన విధానం కానీ లక్షణాలు కానీ లేవని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు పీపీపీ మోడ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించిన విధానం కాదు, లేకపోతే దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధానం కాదు. పీపీపీ మోడల్ అనేది దేశంలో దాదాపు 70-80 రాష్ట్రాలు ఇప్పటికే మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే పీపీపీ మోడ్లో విజయవాడ హాస్పిటల్స్లో కార్డియాక్ సర్వీసెస్ ఇచ్చారు ప్రైవేట్ ఏజెన్సీకి. పీపీపీ మీద నమ్మకం లేకపోతే ఎందుకు ఇచ్చారు మీరు అని చెప్పేసి సమాధానం చెప్పాలి. తర్వాత ఆయన కూడా ప్రైవేట్ పవర్ ప్లాంట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? వారు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ సీట్లు మేము ఇస్తాం. అదేవిధంగా ఓపీలో మెడిసిన్స్ ఫ్రీ, ఓపీ సర్వీసెస్ ఫ్రీ. తర్వాత ఇన్పేషెంట్లో 70% బెడ్స్ ఫ్రీగా పేదవాళ్ళకి వైద్యం చేస్తాం. 30% వాళ్ళు నామ్స్ ప్రకారం వసూలు చేసుకుంటారు. అది కూడా మనం ఆరోగ్య సేవ ఏదో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఏదైతే తీసుకొస్తున్నామో దాంట్లో కూడా కవర్ అవుతారు. సో కాబట్టి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా తప్పితే ప్రైవేటైజేషన్ కాదు. ప్రైవేటైజేషన్ కాదు. అది మీరు అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే బహిరంగ చర్చకి మేము వస్తాము, వారిని అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతామంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడిదారులు ఎవరు రాకూడదన్నా మీ ఉద్దేశం? ఈ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదు, పిల్లలకు ఉద్యోగాలు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవ్వకూడదు, ఈ విధమైన దుష్ట ఆలోచన, దుర్మార్గపు ఆలోచనలు ఉంటే ఆ రాజకీయ పార్టీ కూడా మనుగడ కూడా కష్టమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. వారి హయాంలో 17 కాలేజీలు వచ్చినాయి. అవి పూర్తయ్యే దశలో అట్లన్నిటి కూడా క్యాన్సిల్ చేసి ప్రైవేట్ పరం చేస్తున్నారని ప్రధాన. మీకు అంత అనుమానం అంటే మీరు ఎక్కడో కూర్చుని 4 గోడల మళ్ళీ కూర్చుని కాలేజీలు పూర్తి అయిపోయినాయని మీరు భావిస్తే కనుక ఇదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడదాం. మీరు దిగిపోయేటప్పటికీ కాలేజీల పరిస్థితి ఏమిటి, మీరు దిగిపోయేటప్పటికీ కాలేజీల నిర్మాణం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, మీ విధానం ఏమిటి, మా విధానం ఏమిటి, ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పీపీపీ మోడ్లో వచ్చే వాళ్ళు ఎవరున్నా ఈ టెండర్లో పాల్గొంటే తమ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటన్ని క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి అంటారు. అసలు వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయ పార్టీగా ఉండటానికి హక్కు ఉందా లేదా అని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ విధమైన బెదిరింపులతో అధికారులు ఎక్కడున్నా కూడా మేము 7 సముద్రాల అవతలున్నా మేము అరెస్ట్ చేస్తాము, లేదా పెట్టుబడులు ఎవరైనా పెడితే అరెస్ట్ చేస్తాము, ఇది ఎక్కడ విధానం? ఇది మొత్తం మీద పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం చేయటం కాదు, పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తాం. దీనికి ఎలాంటి ఆటంకాలు లేదు. పెట్టుబడిదారుల్ని సాధారణంగా ఆహ్వానిస్తాం. వారందరి సర్వీసెస్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకోవటమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి కేపీ సారథి పేర్కొన్నారు. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, ఎన్టీవీ, విజయవాడ.